రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, పరిపాలనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం స్థానికుల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చడంతో పాటు మంచి పరిపాలనకు దోహదం చేస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధితో నూతన జిల్లాలో మరింత ప్రజావంతంగా మార్పు చెందనుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా పెడతామని చెప్పడం, ఆ మాట నిలుపుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా మాట ఇస్తే అది నిలుపుకునే తత్వం, గుణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము ఆయన ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మేము కూడా రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ అయితే ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా నిలిపిందో ఆ పార్టీకే పట్టం గట్టే విధంగా, ఆ పార్టీకే జనాల యొక్క మద్దతు ఉండే విధంగా కూడా ఉంటుందని మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా. మా ప్రజలు కూడా అదే భావంతో ఉన్నారని మరొక్కసారి నేను మీ అందరికీ ముందరికి వచ్చి చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు మన ముందరున్న లక్ష్యం ఒకటి, రేపు రాబోయే కాలంలో అన్ని విధాల రాయచోటిని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము అలాగే నేను అహర్నిశలు కృషి చేస్తాం. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఉండదు. రేపు రాయచోటిని అన్ని విధాలా ముందుకు తీసుకొని పోతాం. దానిలో భాగంగానే రాయచోటికి సంబంధించి